విశాఖపట్నంలో పసుపు సముద్రం కనపడుతుంది. ప్రతిపక్ష పార్టీ గుండెల్లో రేలు పరిగెడుతున్నాయి. మణిమ తిప్పకుండా జాతీయ అధ్యక్షుల వారు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుల వారు 36 సంవత్సరాల క్రితం ఒక్క నిమిషం వినాలి కొంచెం ఓపిక పట్టండి. కొంచెం వినాలి విద్యార్థి విభాగం మీరు వినాలి. కార్యకర్తల పిల్లల చదువుకి ఇంకొక పక్కన ప్రమాదపు శాతం ఎవరన్నా కార్యకర్తలు చనిపోతే సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. అందరు అలసిపోయారు, మధ్యాహ్నం భోజనం టైం అయింది, కానీ మిమ్మల్ని అడుగుతున్నా అన్నా మీరు వినాలి, కొంచెం ఓపికనండి ప్లీజ్. 16,000 కోట్ల లోటు బడ్జెట్, దాదాపు 2.5 లక్షల మందికి 1,35,000 కోట్ల ఈ పెట్టుబడుల ద్వారా ఒక్క నిమిషం బాగా మోగుతుంది. ఈ రోజు మన ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా అంటే ఒక్క గంట ఆలస్యమైన అమరావతిలో ఒంటరిగా ఉన్న నాయకుడు. ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకిస్తారు ప్రతిపక్ష పార్టీ. మొన్నగాక పెద్దలు చెప్తారు, అరచేతిని అడ్డంగా పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని. అనంతపూర్ జిల్లాలో పుట్టిన సత్యనాదెల్ల గారు ఈ రోజు మైక్రోసాఫ్ట్ నే అధినేతగా ఉన్నారు. అది పరిగణలో తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఒక కార్యాచరణ పెట్టి మన యువకులకు ముందలుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నా. మనందరం అప్రమత్తంగా ఉండాలండి. తమ్ముళ్ళు వినాలి, పట్టిసీమలు ఒక్క బొత్తు నీరు రాదంటారు. నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారండి. ప్రాంగణంకి వెళ్తున్నా చూస్తే బ్రేకింగ్, చంద్రబాబు నాయుడు గారి పైన అలిగిన లోకేష్ అంటే అవకాశం ఇస్తే మనలో ఐక్యత పెరిగితే ఎవ్వరు మన్ని చేయలేరు. ఒక క్రమశిక్షణ కుటుంబంలో పుట్టి పెరిగినోడిని నా పైన ఒక్క ఆరోపణ నిరూపించగలారండి. ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి. ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ముందరికెళ్దామని తెలుస్తూ, కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. ఒక 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. ఇంకో పక్కన అలా టైం తక్కువ ఉంది, ఒక్క నిమిషం ఆగండి.